గత సర్కార్ రాష్ట్రంలో ఆర్థికంగా విధ్వంసం సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో కూటమి సర్కార్ ఉందని తెలిపారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసి చూపించామన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కేడర్తో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 2029కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు, వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని అనే ఒక ప్రాజెక్టు తీసుకొస్తాం. మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.